అంటే నమస్తే, మై నేమ్ ఇస్ రమణ. ఈ వీడియో ద్వారా మనం చెక్ ట్రే మేనేజ్మెంట్ కోసం కాస్త క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెక్ ట్రే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ష్రింప్ కల్చర్. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే 50% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను ఫీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందువలన ఫీడ్ మేనేజ్మెంట్ మానిటర్ చేయడానికి చెక్ ట్రే అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జనరల్గా చెక్ ట్రే యొక్క సైజు 0.5 నుంచి 1 స్క్వేర్ మీటర్ సైజు ఉంటుంది. చెక్ ట్రే యొక్క షేపు రౌండ్గా కానీ స్క్వేర్ షేప్ కానీ ఉంటుంది. చెక్ ట్రే యొక్క పొజిషను మన చెరువు యొక్క గొట్టు దగ్గర నుండి లోపలికి 2.5 నుంచి 3 మీటర్ డిస్టెన్స్లో పెట్టినట్టయితే ఫీడ్ మానిటరింగ్ అనేది ప్రాపర్గా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. చెక్ ట్రే పెట్టే పొజిషన్ కూడా పాండ్ బాటంకి సమాంతరంగా ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. చెక్ ట్రే అనేది ఎప్పుడు కూడా మన పాండ్ సైజుని బట్టి ప్రతి 1600 స్క్వేర్ మీటర్లకి ఒక చెక్ ట్రేని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మన పాండ్లో చెక్ ట్రేని ఎప్పుడు పెట్టాలని చాలామంది ఫార్మర్స్ అడుగుతూ ఉంటారు. 10 నుంచి 15 రోజుల మధ్యలో మన పాండ్లో చెక్ ట్రేని పెట్టినట్లయితే చెక్ ట్రేకి 20 నుంచి 25 డిఓసి మధ్యలో యానిమల్ అనేది అడాప్ట్ అయ్యి మన 20 నుంచి 25 డిఓసి మధ్య నుంచే ఫీడ్ మానిటరింగ్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఫార్మర్స్ అబౌట్ 25 నుంచి లేకపోతే 30 డిఓసి దగ్గర పెడుతుంటారు చెక్ ట్రే. ముహూర్తం బాగోలేదండి, ముహూర్తం లేదండి, అమావాస్య వచ్చిందండి, ఏ కబుర్లు చెబుతూ 30 డిఓస్ తర్వాత పెట్టినట్లయితే మన ఫీడ్ మానిటరింగ్ అనేది లేట్ అయ్యి వేస్ట్ ఆఫ్ ఫీడ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, లేదా అండర్ ఫీడ్ అయ్యి గ్రోత్ అనేది స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైనా 10 నుంచి 15 రోజుల మధ్యలో పెట్టినట్లయితే మన ఫీడ్ మానిటరింగ్ అనేది ప్రాపర్గా ఉండి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. చెక్ ట్రే ద్వారా 2 ముఖ్యమైన అంశాలని మనం మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఫీడ్ మేనేజ్మెంట్ మానిటరింగు, 2 యానిమల్ హెల్త్ కండిషన్ మానిటరింగు. ఫస్ట్ది ఫీడ్ మేనేజ్మెంట్ మానిటరింగ్. ఫీడ్ మేనేజ్మెంట్ అనేది 5 ముఖ్యమైన అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి యానిమల్ సైజు, 2 ఫేకల్ లెంత్, 3 ఫేకల్ కలర్, 4 పాండ్ కలర్, 5 వెదర్ కండిషన్స్. ఫస్ట్ది యానిమల్ యొక్క సైజుని బేస్ చేసుకొని మన చెక్ ట్రే గ్రామింగు టైమును అడ్జస్ట్ చేసుకున్నట్టయితే ఈ చార్ట్లో చూపిస్తున్న విధంగా మనం చెక్ ట్రేని మెయింటైన్ చేసినట్లయితే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వచ్చి వేస్ట్ ఆఫ్ ఫీడ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఫీకల్ లెంత్. ఫీకల్ లెంత్ ఎప్పుడు కూడా షార్ట్ లెంత్ ఉండి, అంటే 1 ఇంచి లెంత్ ఉండి ఫీడ్ కలర్ ఉన్నట్టయితే ప్రాపర్ ఫీడింగ్ వెళ్తున్నట్టు. ఆ టైంలో మనం ఫీడ్ అయినా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఫుల్ లెంత్ అంటే 1 ఇంచి కానీ 1 ఇంచి అబోవ్ కానీ 2 ఇంచి కానీ ఫీకల్ లెంత్ ఉన్నట్టయితే ఓవర్ ఫీడింగ్ వెళ్తున్నట్టు. ఆ టైంలో మనం ఫీడ్ అనేది డిక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా 3 ఫేకల్ కలర్. ఫేకల్ కలర్ మనకి ఫీడ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. జనరల్గా 1 ఇంచి కటింగ్ వచ్చి ఫీడ్ కలర్ ఉన్నట్లయితే ప్రాపర్గా ఫీడింగ్ వెళ్తున్నట్టు. అలా కాకుండా గ్రీన్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ వచ్చి షార్ట్ కటింగ్ వచ్చినట్టయితే, 1 ఇంచి షార్ట్ కటింగ్ వచ్చినట్టయితే అండర్ ఫీల్డ్లో ఉన్నట్టు మనం గుర్తించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫేకల్ కలర్ కూడా రెడ్డిష్ కలర్లో వస్తుంది. రెడ్డిష్ కలర్లో ఎప్పుడు వస్తుంది అంటే మన పాండ్లో ఆర్ఎంఎస్ కానీ లేదా అండర్ మోర్టాలిటీ జరిగినప్పుడు కెనబోలిజం జరిగి ఫేకల్ కలర్ అనేది రెడ్ కలర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 5 పాండ్ కలర్. మన పాండ్ కలర్ కూడా పాండ్ కలర్ని బేస్ చేసుకొని కూడా మన ఫీడింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మన పాండ్ యొక్క కలర్ ఓవర్ గ్రీన్ ఉన్నట్లయితే ఐపీహెచ్ అనేది డే టైం లీడ్ చేసి ష్రింప్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీ తగ్గడం వల్ల ఫీడింగ్ అనేది అండర్ ఫీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా మన ట్యాంక్ కలర్ బ్రౌన్ కలర్ ఉన్నట్లయితే డే టైం ఫోటోసింథసిస్ యాక్టివిటీ అనేది జరగక యానిమల్ స్ట్రెస్లో ఉండి అండర్ ఫీడ్ తినే ఛాన్సెస్ ఉంటుంది. టర్బిడిటీ. మన పాండు టర్బిడిటీగా ఉన్నప్పుడు లో పిహెచ్ మెయింటైన్ అవటం వల్ల యానిమల్ స్ట్రెస్ మౌల్ట్ అయ్యి తక్కువ ఫీడ్ వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నైట్రోజన్ ఫిక్సేషన్ సైకిల్ కూడా ప్రాపర్గా జరగక నైట్రేట్ ఫామ్ అవటం వల్ల ష్రింప్ యొక్క హిమోలింప్
కౌంట్ పడిపోయి హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గి యానిమల్ ఎప్పుడు స్ట్రెస్లో ఉండటం వల్ల ఫీడ్ అనేది తక్కువగా తినటం, గ్రోత్ అనేది స్లోగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వెదర్ కండిషన్స్. జనరల్గా మనకి వెదర్ ఎప్పుడు క్లౌడీగా కానీ హెవీ రెయిన్స్తో కానీ ఎండతో కానీ ఉంటుంది. అయితే క్లౌడీగా ఉన్నప్పుడు, టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు ష్రింప్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీ తగ్గి ఫీడ్ అనేది తక్కువగా తినడం వల్ల ఆ ఎఫెక్ట్ గ్రోత్ మీద పడుతూ ఉంటుంది. హెవీ రెయిన్స్ టైంలో కూడా వర్షాలు ఎక్కువ పడటం వల్ల లో పిహెచ్ మెయింటైన్ అయ్యి యానిమల్ స్ట్రెస్లో ఉండడం వల్ల కూడా ఫీడ్ అనేది తక్కువగా తీసుకుంటూ ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మెటబాలిక్ యాక్టివిటీ చాలా ఫాస్ట్గా జరగడం వల్ల ఓవర్ ఫీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వెదర్ కండిషన్ బట్టి ఫార్మర్ ఎప్పటికప్పుడు చెక్ ట్రే మానిటరింగ్ ప్రాపర్గా చేసుకొని మెయింటైన్ చేయగలిగితే ఓవర్ ఫీడ్ కానీ అండర్ ఫీడ్ కానీ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సాధారణంగా కొంతమంది ఫార్మర్స్ ఏం చేస్తుంటారంటే చెక్ ట్రే ఫీడ్ తిందా లేదా అన్నది కొలమానంగా తీసుకొని చెక్ ట్రే తింటే ఫీడు ఇంక్రీజ్ చేయడం, తినకపోతే ఫీడ్ డిక్రీజ్ చేయడం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్న అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని చెక్ ట్రే పెంచడం, తగ్గించడం చేయగలిగితే మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఫార్మర్స్ అందరూ చెక్ ట్రేని ఓన్లీ ఫీడ్ మేనేజ్మెంట్కి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఈవెన్ ఫీడ్ మేనేజ్మెంట్తో పాటు కూడా యానిమల్ హెల్త్ కండిషన్ కూడా మానిటరింగ్ చేసినట్టయితే మనకి సక్సెస్ఫుల్ క్రాప్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా హెల్త్ కండిషన్ మానిటరింగ్ చేయాలన్నది కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా మన చెక్ ట్రే ఎత్తినప్పుడు ఈ యానిమల్ సాఫ్ట్గా ఉందా, హార్డ్గా ఉందా అని చూసి ఆ ప్రాబ్లమ్ని అక్కడ షార్ట్ అవుట్ చేయగలిగితే మనకి సక్సెస్ఫుల్ క్రాప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ యానిమల్ యాంటీనా కటింగ్. కొంతమంది ఫార్మర్స్ ఏమంటారంటే మా ష్రింప్ యొక్క యాంటీనా కటింగ్ అవుతుంది, బ్యాక్టీరియల్ లోడ్ ఉందండి, ఏ శానిటైజర్ కొట్టమంటారు అని అడుగుతుంటారు. జనరల్గా ఒక బ్యాక్టీరియల్ లోడ్ వల్ల మాత్రమే యాంటీనా కట్ అవుదండి. ఈవెన్ అండర్ ఫీడింగ్ టైంలో కూడా యాంటీనా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఐపీహెచ్ టైంలో కూడా యాంటీనా రఫ్నెస్ పెరిగి యాంటీనా కట్ అవుతుంది. మౌల్టింగ్ టైంలో కూడా ఈజీగా యాంటీనా కట్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే యాంటీనా ఎందుకు కట్ అయిందన్న ప్రాబ్లంని మనం డయాగ్నోసిస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసినట్టయితే ఆ ప్రాబ్లంని అక్కడ సార్ట్ అవుట్ చేయగలిగితే మనకి సక్సెస్ఫుల్ క్రాప్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ష్రింప్ యొక్క మెయిన్ ఆర్గన్ అయినటువంటి ఎప్టో ప్యాంక్రియాస్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ జనరల్గా ఎప్పుడైనా ఎప్టో ప్యాంక్రియాసిస్ ఎల్లోయిష్ కలర్లో ఉందంటే ప్రాపర్ ఫీడింగ్ వెళ్తుందని, లేదా గ్రీనిష్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ ఉన్నట్లయితే అండర్ ఫీడింగ్ వెళ్తున్నట్టు, కొన్నిసార్లు రెడ్ కలర్లో ఉంటే మన పౌండ్లో కెనబాలిజం జరుగుతున్నట్టు మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఎప్టో ప్యాంక్రియాసిస్ బ్లాక్ కలర్ ఉందో కొంతమంది టెక్నీషియన్స్ అవని ఫార్మర్లు కానీ మన పౌండ్ దగ్గర ఉండే సూపర్వైజర్ కానీ మా యానిమల్ హెచ్పి ఎఫెక్ట్ అయిందండి అంటున్నారు. అయితే మనం ఎప్పుడు బ్లాక్ కలర్ ఎప్టో ప్యాంక్రియాసిస్ ఉంటే ఈ హెచ్పి నిర్ధారించాల్సి ఉంటుందంటే మనం పౌండ్లో స్టాక్ చేసిన నెంబర్కి ప్రజెంట్ వెళ్తున్న ఎస్టిమేషన్ ఫీడ్కి సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే అండర్ ఫీడింగ్ వెళ్ళే టైంలో కూడా బ్లాక్ సాయిల్ తిని ఎప్టో ప్యాంక్రియాస్ అనేది బ్లాక్ కలర్ ఎగ్జిబిట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ ఎప్టో ప్యాంక్రియాసిస్ ఉన్నంత మాత్రాన మన ఈహెచ్పి కింద నిర్ధారించకుండా ఇంకా సైజ్ వేరియేషన్స్ ఏమన్నా అక్కడ వైట్ గట్టే ఉండే ఛాన్సెస్, లేకపోతే ఎప్టో ప్యాంక్రియాస్ యొక్క డెన్సిటీని ఇలాగా మనం అక్కడ ప్రైమరీగా డయాగ్నోసిస్ చేసుకొని మనం పీసీఆర్ టెస్ట్ పంపిస్తే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ గిల్. మనం గిల్ని ఈజీగా మన చెక్ ట్రేలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్లాక్ గిల్ కానీ బ్రౌన్ గిల్ కానీ. అలాగే ఇప్పుడు రీసెంట్గా బ్లిస్టర్స్ కూడా ఎక్కువ అయ్యని కొంతమంది టెక్నీషియన్స్ కానీ ఫార్మర్స్ కానీ చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పీపీ అనేది గణనీయంగా వాడకం పెరిగింది. ఒకప్పుడు మన పాండ్లో బ్యాక్టీరియల్ లోడ్ ఉన్నప్పుడు ఓన్లీ శానిటైజర్ పర్పస్ త్రిబుల్ సాల్ట్స్ కానీ బీకేసీ కానీ సమ్ అయోడిన్ కానీ
ఆ టైపు శానిటైజర్స్ వాడేవారు. కానీ ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ బ్యాక్టీరియల్ లోడ్ ఉన్నప్పుడు, లేదా మన పాండ్లో మైక్రోసిస్ట్ వచ్చినప్పుడు, లేదా మన పాండు ఓవర్ బ్లూమింగ్ ఉన్నప్పుడు పీపీ అనేది ఎక్కువ మంది ఫార్మర్స్ వాడుతూ ఉన్నారు. అయితే పీపీ వాడే విధానంలో ఏమవుతుందంటే, పీపీని బాగా డిజాల్వ్ చేసి లేదా బాగా కరగొట్టిన తర్వాత మన పాండ్లో పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంతమంది మన పొలంలో విత్తనాలు జల్లిన మాదిరిగా జల్లటం వల్ల పీపీ ఐ ఆక్సిడైజింగ్ ఏజెంట్ వల్ల మనకి యానిమల్ యొక్క స్కిన్ చాలా షార్ప్గా ఉండటం, గిల్ అనేది చాలా షార్ప్గా ఉండటం వల్ల అక్కడ ఆక్సిడైజింగ్ జరిగి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల రెస్పిరేషన్ ప్రాపర్గా జరగక స్విమ్మింగ్ చేయటం అనేది కొత్తగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి, ఈ విధమైన ప్రాబ్లమ్స్ మనం మార్కెట్లో గుర్తించడం జరుగుతుంది. సో పీపీ అనే వాడకం పెరగడం వల్ల కొత్తగా బ్లిస్టర్స్ అనే డిసీజ్ వచ్చింది. అంతే తప్పితే అదేదో కొత్త డిసీజ్ అదే కాదు. ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న ఫీడ్ మేనేజ్మెంట్ మానిటరింగ్లో ఉన్న విషయాలు కానీ, యానిమల్ హెల్త్ కండిషన్లో ఉన్న విషయాలు కానీ, మనం ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసి ఫీడ్ అనేది పెంచడం కానీ తగ్గించడం కానీ చేయగలిగితే మనకి బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉండి సక్సెస్ఫుల్ క్రాప్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను 100% మీకు రిప్లై ఇచ్చి మీ డౌట్ని క్లారిఫై చేస్తానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.